బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈరోజు ఆర్టీసీపై కీలక సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు. దసరా నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు అమలు చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఈరోజు సీఎం కీలక నిర్ణయం తీసుకుంటారు. మహిళల కోసం ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటు బస్సులో సౌకర్యాలు, మరోవైపు ఆర్టీసీని లాభాల బాటలో పెట్టే కార్యాచరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. దీనిపై సాధ్యాసాధ్యాలను ఈరోజు మీటింగ్లో పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు. ఇక ఈ చంద్రబాబు నాయుడు కీలక సమీక్షకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈరోజు ఎజెండా ఏంటి? ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఉచిత బస్సుపై ప్రధానంగా ఏజెండాగా కూడా ఈ సమావేశం జరగబోతా ఉంది. అలాగే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం ఆర్టీసీ పట్ల వ్యవహరించిన తీరు, అలాగే బస్సులని దాదాపుగా వేలాది బస్సులని నిత్యం వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్టీసీని తీరని స్థాయిలో నష్టాల ఊబిలోకి నెట్టేసింది. రానున్న రోజుల్లో ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రజల కోసం మాత్రమే ఆర్టీసీని వినియోగించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి వనరులు సమకూర్చడం, ఆదాయానికి సంబంధించి ఏ రకంగా పెంపొందించాలి, ఆదాయాన్ని పెంపొందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇటీవల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపుగా 2 నెలల కాలంలోనే అద్దెకైతేనేమి, కొత్తగా కొనుగోలు అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైగా కూడా బస్సులని కొనుగోలు చేసింది. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇవ్వాల్సిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఇటీవల ఆర్టీసీ అధికారులు తమిళనాడు, కర్ణాటకతో పాటుగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొంత కమిటీ పర్యటించింది. ఆ పర్యటించిన 3 రాష్ట్రాల్లో పర్యటించింది. దానికి సంబంధించిన అక్కడున్న స్థితిగతులు ఏంటి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, ఆర్టీసీ లాభదాయంగా రావడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అలాగే మహిళలకు సంబంధించి ఏ స్టేజీల్లో ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగానా, ఇంటర్ జిల్లానా, లేకపోతే ఉమ్మడి జిల్లానా అనే దానికి సంబంధించి కూడా లోతుగా సమగ్రమైన అధ్వానం చేశారు. దీనికి సంబంధించి కూడా మహిళల కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ కమిటీ అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే మహిళలకి కామన్ గా బస్సు పెడితే మాత్రం ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకి, పురుషులకి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మహిళలకి సపరేట్ గా కొన్ని సెలెక్టెడ్ గా బస్సులు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఆ సెలెక్టెడ్ బస్సులు ప్రధానంగా మెయిన్ తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాయలసీమ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లోనే బస్సులు నడపాలి. మిగిలిన జిల్లా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అయితే ప్రతి చోటకి 5 బస్సులు నడుస్తుంటే మహిళలకు ఉచిత బస్సులు అవుతున్న నేపథ్యంలో 7 నుంచి 8 బస్సులు, అంటే అదనంగా 2-3 బస్సులు సర్వీసులు పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికను రూపొందించేందుకు ఆర్టీసీ అధికారులతో చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే సమావేశం కాబోతా ఉన్నారు. నాగరాజు. థ్యాంక్ యూ శివ.